నంద్యాల పట్టణ శివార్లోని పివి నగర్ దళిత వాడల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. సామాజిక శంకారావం కార్యక్రమంలో భాగంగా కుల వ్యవస్థ పోరాట సంఘం నేతలు ఈ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి స్థానిక దళితులు ఎదుర్కొంటున్న నరకప్రాయమైన సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు రమేష్, నరసింహులు ప్రభుత్వాన్ని, స్థానిక యంత్రాంగాన్ని తీవ్ర స్థాయిలో కడిగి పారేశారు. దళితులంటే ప్రభుత్వానికి అంత చిన్న చూప? దళిత వాడల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యాన్ని నేతలు తీవ్రంగా ఖండించారు. ఈరోజు దళితులు బ్రతికినా సంతోషంగా లేరు, చచ్చినా ప్రశాంతత లేదు. వారి జీవనం ఇంత దుర్భరంగా సాగుతుంటే సంబంధిత మంత్రి కానీ, జిల్లా కలెక్టర్ కానీ కన్నెత్తి కూడా చూడకపోవడం అత్యంత విచారకరమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డుతో నరకప్రాయమైన జీవితం. పివి నగర్ దళిత వాడల ప్రజలను వేధిస్తున్న ప్రధాన సమస్యలపై నేతలు ధ్వజమెత్తారు. ఆరోగ్య సంక్షోభం నెలకొన్నదని, నివాస ప్రాంతాలకు ఆనుకుని ఉన్న డంపింగ్ యార్డు వల్ల వెలువడుతున్న కాలుష్యంతో స్థానికులు తీవ్ర శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. దళితుల జీవన విధానం అత్యంత దయనీయంగా మారిందని, కనీస మౌలిక సదుపాయాలు కూడా కరువయ్యాయని మండిపడ్డారు. ఓట్ల కోసం వచ్చే నాయకులు గెలిచిన తర్వాత ఈ ప్రాంతం వైపు చూడడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పర్యటనలో వెలుగు చూసిన ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, మంత్రి వెంటనే పివి నగర్ దళిత వాడల్లో పర్యటించి క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్నారు. డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి దళితుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వానలో ఈ కంపోస్ట్ వల్ల మంచిగా ఇది ఆయాసము, దానివల్ల వాసన పట్టి మంచి మెత్తవన్నీ జబ్బులు వస్తున్నాయి. అందువల్ల అసలు ఏంది పరిస్థితి? మరి అధికారులు పట్టించుకోవడం లేదు. ఏంది సార్ మా పరిస్థితి? ఇట్లా జబ్బులు వచ్చి వాసనకు ఎండాకాలం ఊపిరితిత్తులల్లా దెబ్బలు తింటున్నాయి. పొగకు, ఆ పొగ వలన రోగాలు ఎక్కువైనాయి. పరిస్థితి ఏంది సార్? ఈ పరిస్థితి ఇక్కడ హాస్పిటల్లో వేసుకుని పరిస్థితి లేదు. పరిస్థితి లేదు. రోజులు రాలేదు సార్, కలెక్టర్ గారు, మున్సిపల్ కానీ మరో రోజులు రాలేదు సార్. ఇది పరిస్థితి. వారు వచ్చి మా ఏరియాలో చూడండి సార్, పివి నగర్ కాలేజ్ మా పిల్లలకు మా పరిస్థితి చూడండి సార్. ఇది పరిస్థితి. దానివల్ల ఏం పరిష్కారం చేస్తుండ్రో చేయండి సార్. న్యాయం ఏం చేయడం లేదు. గవర్నమెంట్ చేసుకోవాలా, తినాలా, చెడు జబ్బులు వచ్చి ఆసుపత్రికి పోవాలని వాళ్ళు సార్ పట్టించుతారు. పెద్ద హాస్పిటల్ వాసనకు, గాలికి, గాలి పెట్టాలకు, వాసన గాలి ఇంకా జ్వరపడేది వాసనకు జబ్బులు వస్తున్నాయి. నా పేరు పుల్ల సన్నన్న. గత 3 ఏళ్ల నుంచి వాసనకు నాకు లంగ్స్ చెడిపోయినాయి సార్. లంగ్స్ చెడిపోయి నేను ఆపరేషన్ చేపించుకున్నా సార్. కనీసం ఏ అధికారులు కానీ ఎవరే కానీ పట్టించుకోవడం లేదు సార్. ఈ డంపు వాసనకు దయచేసి ఎవరన్నా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్. విలేకరుల ద్వారా ఈ విషయం అందరికీ తెలియపరచాలని అందరికీ చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నాను సార్. మమ్మల్ని ఇప్పటికైనా ఆదుకోండి సార్. దయచేసి ఈ స్మెల్ను ఆపండి సార్. ఈ స్మెల్ను, ఈ వాసనను ఆపండి సార్. నాలాంటి పేషెంట్లు ఇంకా చాలా మంది అవుతున్నారు సార్ ఇక్కడ ఈ పివి నగర్లో. దయచేసి అందరినీ, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్. నాకు 2 చిన్న పిల్లలు సార్, 2 ఆడపిల్లలే సార్. దయచేసి తొందరగా ఆఫ్ చేయండి సార్. ఈ పివి నగర్ ప్రజలను కాపాడండి సార్. నావి కనీసం అంటే 3 నుంచి 4 లక్షల దగ్గర అయిపోయినాయి సార్. దాని రిపోర్ట్లు ఇద్దండి సార్. ఇవన్నీ రిపోర్ట్లే సార్. ఇవన్నీ రిపోర్ట్లు, స్కానింగ్లు, ఎక్స్రేలు అన్నీ ఉన్నాయి సార్ నావి. కనీసము ఏ అధికారి కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఏ నాయకులు కానీ
వార్డు కౌన్సిలర్ కానీ ఒక రూపాయి మాకు ఇంతవరకు సాయం చేయలేదు సార్. దయచేసి ఇప్పటికైనా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్. దయచేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్. నాకు ఇద్దరు చిన్నపిల్లలు సార్. నేను ఇప్పుడు ఇంటికాడ ఉండబట్టి 4 నెలలు అయింది సార్. నాకు తిండితో పోతే ఇంట్లో ఏం లేదు సార్. నేను ఒక్కని పని చేయాలి, నా పిల్లలను సాకాలి సార్. దయచేసి నాకు ఏమైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్. మీ అందరికీ చేతులు ఎత్తి మొక్కుతున్నాను సార్. అందరికీ కొంచెం ఆదుకోండి సార్. నాకు చాలా పరిస్థితి బాగలేదు సార్. ఇక్కడ పివి నగర్ అనేటువంటి ఒక దళిత పేట ఉంది. దాదాపుగా 400 కుటుంబాలకు పైగా ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. ముందుగానే దళితులు ఊరికి బయట వాళ్ళకు సంబంధించినటువంటి పేట కట్టినారు. కూలీనాలు చేసుకొని జీవించేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. మరి అటువంటి దళిత పేటకు ఈరోజు పెద్ద ఎత్తున ప్రమాదం ఏర్పడింది ఈ డంప్ యార్డ్ వల్ల. నంద్యాలలో ఉన్నటువంటి చెత్త, తడి చెత్త, పొడి చెత్త, మరి జంతు కళేబరాలు, మరి మెడికల్ కాలేజీలలో ఉన్నటువంటి వేస్టేజీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ఉన్నటువంటి వేస్టేజీ, దానికి సంబంధించినటువంటి అవయవాలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పడేస్తూ ఉన్నారు. అధికారులు మేము విన్నవించేది ఏమంటే, కమిషనర్ కానీ, కలెక్టర్ కానీ, ఇతర అధికారులు కానీ ఒక అర్ధగంట సేపు ఇక్కడ ఉండిపోతే మా బాధ ఏదో వాళ్ళకి తెలుస్తుంది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చిన్న పిల్లలకు టైఫాయిడ్ జ్వరాలు వస్తున్నాయి, మలేరియా జ్వరాలు వస్తున్నాయి, డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి. పెద్దవాళ్ళకు లంగ్స్ సంబంధించినటువంటి జబ్బులు వస్తున్నాయి. లక్షలు ఖర్చు అవుతా ఉన్నాయి. వాళ్ళు రోజువారీ పని చేస్తే 400-500 పుల్లు వస్తుంది. వాళ్ళకు లక్షల రూపాయలు ఆ రకంగా ఖర్చు పెట్టుకుని ఏ రకంగా వాళ్ళు హాస్పిటల్ తీసుకోవాలి, ఏ రకంగా బతకాలని చెప్పేసి ఈరోజు ప్రశ్నించే పరిస్థితి ఏర్పడతా ఉంది. అధికారులకు ఈ డంపు సంబంధించిన కొండలు కనపడం లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నిన్ననే ముఖ్యమంత్రి గారు ఆగస్టు 2 కల్లా రాష్ట్రంలో చెత్త లేనటువంటి ప్రాంతంగా మేము తీర్చిదిద్దామని చెప్పినాడు. మరి ఈ డంప్ యార్డు చలి చెత్త, పొడి చెత్త మేము వేరు చేస్తామని చెప్పేసి ఒక కాంట్రాక్ట్ తీసుకున్నాడు. 3-4 ఏళ్ళైంది, కొంత కూడా తరగలే. మళ్ళీ 2 నెలలనే పూర్తి చేస్తా ఉంటాడు. ఏ రకంగా పూర్తి చేస్తాడో మాకు అర్థం కావడం లేదు. ఈ డంప్ యార్డ్ వల్ల ఈ ప్రాంత ప్రజలకు పెద్ద ఎత్తున రోగాలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ డంప్ యార్డ్ వల్ల ఈ ప్రాంతం సంబంధించిన డెవలపింగ్ ఆ రకంగా అయ్యేటువంటి పరిస్థితి అనేటువంటి రోజు లేదు. కాబట్టి తక్షణమే ఈ డంప్ యార్డ్ని ఇక్కడ నుంచి మార్చాలి. ఈ ప్రాంత ప్రజల సౌకర్యార్థం, ఈ ప్రాంత ప్రజలకు మేలు చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచి డంప్ యార్డ్ మార్చి మరో చోట రకంగా ప్రజలు లేనటువంటి ప్రాంతాల్లో డంప్ యార్డ్ మార్చితే ఉపయోగం ఉంటుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కేవీపీఎస్ గా సామాజిక శంకరావం పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా దళిత వాడలు, దళిత కాలనీలు ఎలా ఉన్నాయని చెప్పి పరిశీలించడానికి మా కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘంగా ఈరోజు పివి నగర్ను సందర్శించడం జరిగింది. అయితే వార్డులోకి రావడము భయంకరమైన స్మెల్, దుర్గంధం. అంటే మనిషి ఆ వాసన కూడా పీల్చుకోలేని పరిస్థితులలో ఈ వాసన కనపడతా ఉంది. ఈ డంప్ యార్డుని ఈరోజు పూర్తిగా పరిశీలిస్తూ ఉన్నాం. ఇది డంప్ యార్డు మాదిరి నల్లమల్ల ఫారెస్ట్ కొండలు ఉంటాయి చూడు, ఆ విధంగా ఈరోజు ఈ డంప్ యార్డు కనపడతా ఉంది. డంప్ యార్డు అంటే ఎక్కడో సినిమాలలో మేము చూస్తుంటే సీన్లు అన్ని డంప్ యార్డు, ఈడ అంత భయంకరంగా ఈరోజు ఈ డంప్ యార్డు కనపడతా ఉంది. మంత్రి ఫరూక్ గారు ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చినారు, ఈ డంప్ యార్డును నేను కనుక అధికారంలోకి వస్తే, నేను కనుక గెలిస్తే కంపల్సరీ డంప్ యార్డును ఎత్తేస్తా అని చెప్పినారు. మళ్ళీ ఆ మాట ఎక్కడికి పోయిందో మేము ఈరోజు ఆయన అడుగుతా ఉన్నాం. ఎండాకాలంలో పొగ వాసన, వర్షాకాలంలో ఈ కంపు వాసన. పివి నగర్ ప్రజలు ఉండాలన్నా పోవాలన్నా ఈరోజు అధికారులు తీర్చాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మేము అనుకుంటా ఉన్నాము ఈరోజు పివి నగర్ని ఎత్తేయాలనే ఆలోచనతో ఉన్నట్టుంది వీళ్ళకి, అధికారులకు కానీ అధికార పార్టీ నాయకులకు కానీ. అందుకే వీళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. తాగునీరు సమస్య అట్లనే ఉంది, డే బై డే నీళ్ళ సమస్య వస్తూ ఉంది. మరుగుదొడ్లకు సంబంధించింది అయితే కట్టి 4 సంవత్సరాలు అయింది, మరుగుదొడ్లు ఓపెన్ చేయడానికి లేదు. ఇంకా మళ్ళా అధికార పార్టీ ప్రజల కోసం ఉన్నట్ట లేదో అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ డంప్ యార్డు 2002లో అక్కడ ఉన్నది. రీసైక్లింగ్ పేరు మీద 2002 నుంచి జరుగుతూ ఉంది. మళ్ళీ తగ్గుతుందో పెరుగుతుందో అర్థం కావడం, ఇంకా పెరుగుతూనే ఉంది. డంప్ యార్డుకు సంబంధించి ఇంకా తగ్గించుకుంటూ రావాలి, తగ్గించుకుని పోయింది ఇంకా వస్తూ ఉన్నారు దళిత కాలనీ వాళ్ళకి. అంటే దళితుడు బతికినాక సంతోషంగా ఉండడానికి లేదు, చచ్చిపోయేటప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి లేదు. అంటే దళితుల యొక్క బాధలు, కష్టాలు ఆ విధంగా ఉన్నాయి. మేము మంత్రి గారు ఒకటే తెలియజేస్తా ఉన్నాము, ఖచ్చితంగా మా కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘంగా ఇక్కడున్న యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఇండ్లు టచ్ చేస్తాం. కంపల్సరీ ఇండ్లు టచ్ చేసి ఇదే చెత్తను మీ మున్సిపాలిటీ ముందర తీసుకొస్తాము. కంపల్సరీ మీ మంత్రి మీ దగ్గర తీసుకొని వచ్చి వేయడానికి మేము సంసిద్ధమవుతాము. కాబట్టి తక్షణమే ఇప్పటికే
శ్వాసకోశ వ్యాధులు స్టార్ట్ అయినాయి పివి నగర్ లో ఈ డంపు కంపు వల్ల. అసలు ఒక్కసారి మంత్రి కానీ అదే విధంగా అధికారులు కానీ ఒక్కసారి 1 గంట వచ్చి పోమని చెప్పండి ఇక్కడ పివి నగర్ కు. 1 గంట ఇక్కడ నిలబడి చూస్తే గనక వాళ్ళకు నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. 10 నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితి కంపుకు ఉండలేరని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.